Hello friends, how are you all? Hope you are doing good and welcome to our channel. ఈరోజు మనము మన క్లాస్లో ఫ్యూచర్ కంటిన్యూస్ నేర్చుకుందాం. అయితే మనకు తెలుసు ఇంగ్లీష్ మాట్లాడేదానికి టెన్సెస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో ఇఫ్ యూ వాంట్ టు ఇంప్రూవ్ అవర్ స్పోకెన్ ఇంగ్లీష్, సో వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ టెన్సెస్. టెన్సెస్ అనేవి మనకు ఎలాంటి సందర్భంలో ఎలా మాట్లాడాలి, ఓకే, ఎలాంటి సిచ్యువేషన్లో ఎలా మాట్లాడాలి అనేదానికి టెన్సెస్ అనేవి మనకు చాలా యూజ్ అవుతాయి. అయితే ఇంతవరకు మనము ప్రజెంట్ టెన్స్ అండ్ పాస్ట్ టెన్స్ వాటిలో ఉన్న 4 సబ్ టెన్సెస్ కంప్లీట్ చేశాం. సో ఒక టెన్స్ అనేది ఒక సిచ్యువేషన్లో యూజ్ అవుతుంది. సో క్లియర్లీ వీ హ్యావ్ అబ్జర్వ్డ్ వేర్ టు యూజ్ అండ్ హౌ టు యూజ్, ఓకే, ఎక్కడ యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి అనేది మనం క్లియర్గా చూసాం. అయితే ఈరోజు మనం ఫ్యూచర్ కంటిన్యూస్, వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఫ్యూచర్ కంటిన్యూస్. మరి ఈ ఫ్యూచర్ కంటిన్యూస్ అనేది ఎక్కడ యూజ్ అవుతుంది, ఎలా యూజ్ చేయాలి, దాని స్ట్రక్చర్ ఏంటి, ఇది మనకు ఇంగ్లీష్ మాట్లాడేదానికి ఎలా యూజ్ అవుతుంది, ఓకే, స్పోకెన్ ఇంగ్లీష్లో మనకు ఫ్యూచర్ కంటిన్యూస్ ఎట్లాంటి సిచ్యువేషన్లో మనము యూజ్ చేస్తాం అనేది చూద్దాం. అయితే చూడండి, దీంట్లో మనకు విల్ బీ అండ్ ఇంగ్ ఫామ్ వస్తుంది. మీకు ఎగ్జాంపుల్ చెప్పేటప్పుడు చెప్తాను. సో విల్ బీ అండ్ ఇంగ్ ఫామ్ అనేది మనకు హెల్పింగ్ వర్బ్స్గా ఉంటాయి. సో ఈ ఫ్యూచర్ కంటిన్యూస్ అనేది ఎక్కడ యూజ్ చేస్తాం, మనం చాలాసార్లు ఇలా యూజ్ చేస్తాం కదా. రేపు ఈ టయానికి నేను క్లాస్ చెప్తూ ఉంటాను, లేకపోతే రేపు ఈ టయానికి నేను ఒక సినిమా చూస్తుంటాను, లేకపోతే నెక్స్ట్ ఇయర్ ఈ టయానికి నేను కాలేజ్కి వెళ్తుంటాను, నెక్స్ట్ ఇయర్ ఈ టయానికి వాళ్ళు యూఎస్లో సెటిల్ అయి ఉంటారు, ఇలా చెప్తాం కదా. లేకపోతే వచ్చే నెల మేము ఇలా మా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తూ ఉంటాము. ఇలా ఫ్యూచర్లో ఒక యాక్షన్ లేదా ఒక పని జరుగుతూ ఉంటుంది. అది ఏ టైంలో అయినా కానీ, టుమారో, ద డే ఆఫ్టర్ టుమారో, నెక్స్ట్ వీక్, నెక్స్ట్ మంత్, ఫ్యూచర్లో ఒక పర్టికులర్ టైంలో ఒక యాక్షన్ జరుగుతూ ఉంటుంది అని చెప్పేదానికి మనం ఫ్యూచర్ కంటిన్యూస్ యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, రేపు టైంకి నేను ఏం చేస్తూ ఉంటాను, రేపు టైంకి నేను మా ఫ్రెండ్స్తో కలిసి ఉంటాను, లేదా రేపు టైంకి నేను క్లాస్ చెప్తూ ఉంటాను. ఎలా చెప్పాలి, రేపు టైంకి నేను మా ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉంటాను అంటే నేను రేపు టైంకి మా ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉంటాను, లేదా రేపు టైంకి నేను క్లాస్ చెప్తూ ఉంటాను, రేపు టైంకి నేను ఒక సినిమా చూస్తూ ఉంటాను, లేక రేపు టైంకి నెక్స్ట్ ఇయర్ ఈ టైంలో నేను కాలేజ్కి వెళ్తూ ఉంటాను. ఇట్లాంటి సెంటెన్సెస్ ఎలా చెప్పాలి. సో వి యూజ్ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ టు టాక్ అబౌట్ ద యాక్షన్స్ విచ్ ఆర్ గోయింగ్ టు బీ ఇన్ ప్రోగ్రెస్ ఇన్ ఫ్యూచర్. సో ఫ్యూచర్లో కంటిన్యూస్లో ఉండే యాక్షన్స్ గురించి మాట్లాడేదానికి మనం ఫ్యూచర్ కంటిన్యూస్ యూజ్ చేస్తాం. ఇప్పుడు మీరు ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఆ ఎగ్జాంపుల్ చూస్తే కనుక ఈజీలీ యూ కెన్ అండర్స్టాండ్. సో దీంట్లో నెగిటివ్, ఇంటరాగేటివ్ మనకి ఉంటాయి. బట్ స్పోకెన్ ఇంగ్లీష్లో ఎక్కువగా మనము పాజిటివ్, నెగిటివ్ సెంటెన్సే యూజ్ చేస్తాం. సో దట్ ఈస్ వై జస్ట్ ఐ హ్యావ్ టేకెన్ పాజిటివ్ సెంటెన్స్ అండ్ నెగిటివ్ సెంటెన్స్. సో నౌ వీఆర్ గోయింగ్ టు లుక్ ఎట్ ఫస్ట్ పాజిటివ్ సెంటెన్స్, దెన్ విల్ లుక్ ఎట్ నెగిటివ్ సెంటెన్స్. చూడండి, ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఈ ఎగ్జాంపుల్ కనుక సో మీరు కేర్ఫుల్గా వింటే సో యూ కెన్ అండర్స్టాండ్ వేర్ టు యూజ్ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. సో నౌ లెట్స్ గెట్ స్టార్టెడ్. ఓకే, ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్, ఈ టయానికి, రేపు ఈ టయానికి నేను మూవీ చూస్తుంటాను. ఎలా చెప్పాలి, ఐ విల్ బి వాచింగ్ ఏ మూవీ ఎట్ దిస్ టైమ్ టుమారో. ఐ విల్ బి వాచింగ్ ఏ మూవీ ఎట్ దిస్ టైమ్ టుమారో. రేపు ఈ టయానికి నేను మూవీ చూస్తూ ఉంటాను. రేపు చూస్తాను కాదు, చూస్తాను అనేది సింపుల్ ఫ్యూచర్. ఐ విల్ వాచ్ ఏ మూవీ టుమారో అనొచ్చు. కానీ చూస్తూ ఉంటాను అంటే ఫ్యూచర్లో ఒక పర్టికులర్ టైంలో ఒక పర్టికులర్ యాక్షన్ అనేది ప్రోగ్రెస్లో ఉంటుంది, జరుగుతూ ఉంటుంది అని చెప్పేదానికి మనం ఫ్యూచర్ కంటిన్యూస్ యూజ్ చేస్తాం. సో చూడండి, ఐ విల్ బి రైటింగ్ మై ఎగ్జామ్స్ ఎట్ దిస్ టైమ్ టుమారో. రేపు ఈ టైంకి నేను ఎగ్జామ్ రాస్తూ ఉంటాను, ఎగ్జామ్ హాల్లో కూర్చొని అని చెప్పాలనుకుంటే ఐ విల్ బి రైటింగ్ మై ఎగ్జామ్స్ ఎట్ దిస్ టైమ్ టుమారో. రేపు ఈ టైంకి నేను ఎగ్జామ్స్ రాస్తూ ఉంటాను. నెక్స్ట్, ఫర్ ఎగ్జాంపుల్, రేపు 10 o'clock మా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తూ ఉంటాను. ఓకే, మీ ఫ్రెండ్స్ అందరు కలిసి ఏదైనా పార్టీ లేదా గెట్ టుగెదర్ అరేంజ్ చేశారనుకోండి రేపు 10 o'clock. మీరు ఈరోజు ఉన్నాం. సో రేపు అరేంజ్ చేస్తే ఈరోజు ఎలా చెప్పాలి, రేపు నేను మా ఫ్రెండ్స్తో 10 o'clock ఎంజాయ్ చేస్తూ ఉంటాను. ఓకే, ఐ విల్ బి ఎంజాయింగ్ విత్ మై ఫ్రెండ్స్ ఎట్ 10 o'clock టుమారో. ఐ విల్ బి ఎంజాయింగ్ విత్ మై ఫ్రెండ్స్ ఎట్ 10 o'clock టుమారో. రేపు ఈ టయానికి మా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తూ ఉంటాను, ఇలా చెప్తాం. చూడండి, నెక్స్ట్ వీక్ మేము టోర్నమెంట్ ఆడుతూ ఉంటాము. నెక్స్ట్ వీక్ క్రికెట్ టోర్నమెంట్ ఆడుతూ ఉంటాము. ఎలా చెప్తాం, సో వీ విల్ బి ప్లేయింగ్ క్రికెట్ టోర్నమెంట్ ఇన్ నెక్స్ట్ వీక్. వీ విల్ బి ప్లేయింగ్ క్రికెట్ టోర్నమెంట్ నెక్స్ట్ వీక్. నెక్స్ట్ వీక్లో మేము క్రికెట్ టోర్నమెంట్ ఆడుతూ ఉంటాము. నెక్స్ట్
వీ విల్ బి డూయింగ్ జాబ్ ఇన్ నెక్స్ట్ మంత్ మేము జాబ్ చేస్తూ ఉంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాం. సో వీ రిసీవ్డ్ ఏ కాల్ లెటర్, వీ రిసీవ్డ్ ఏ ఆఫర్ లెటర్ ఆల్సో, అండ్ నౌ వీఆర్ షూర్ దట్ వీఆర్ గోయింగ్ టు డూ జాబ్. మనకు ఖచ్చితంగా మనం నెక్స్ట్ మంత్ జాబ్లో జాయిన్ అవుతామని తెలుస్తుంది. అప్పుడు నెక్స్ట్ మంత్ నేను జాబ్ చేస్తూ ఉంటాను, ఇన్ని రోజులు అంటే ఖాళీ ఉన్నాను, బట్ షూర్లీ నెక్స్ట్ మంత్ ఐఎమ్ గోయింగ్ టు డూ జాబ్. నెక్స్ట్ మంత్ ఖచ్చితంగా నేను జాబ్ చేస్తూ ఉంటాను అని చెప్పేదానికి సో ఎలా చెప్తాం? విల్ బి డూయింగ్ జాబ్ ఇన్ నెక్స్ట్ మంత్. మేము నెక్స్ట్ మంత్ ఖచ్చితంగా జాబ్ చేస్తూ ఉంటాము. చూడండి, యూ విల్ బి స్టడింగ్ పిహెచ్డి ఇన్ నెక్స్ట్ ఇయర్. నెక్స్ట్ ఇయర్లో నువ్వు పిహెచ్డి చదువుతూ ఉంటావు. ఎవరికైనా వేరే వాళ్ళకి చెప్పాలనుకుంటే ఇఫ్ దర్ ఇస్ ఎనీ పర్సన్ హూ స్టడీ హయ్యర్ ఎడ్యుకేషన్, ఓకే, సో వాళ్ళకి చెప్పొచ్చు నెక్స్ట్ ఇయర్ నువ్వు పిహెచ్డి చేస్తూ ఉంటావేమో అని చెప్పేదానికి సో యూ విల్ బి స్టడింగ్ పిహెచ్డి ఇన్ నెక్స్ట్ ఇయర్ ఇలా చెప్తాం. చూడండి, దే విల్ బి స్టేయింగ్ ఇన్ యూఎస్ ఇన్ 2022. ఒకవేళ 2022లో ఎవరైనా యూఎస్లో అంటే 2022 నెక్స్ట్ ఇయర్లో వాళ్ళు యూఎస్లో నివసిస్తూ ఉంటారు, యూఎస్లో స్టేయింగ్ చేస్తూ ఉంటారు. ఎలా చెప్తాం? సో దే విల్ బి స్టేయింగ్ ఇన్ యూఎస్ ఇన్ 2022. దే విల్ బి స్టేయింగ్ ఇన్ యూఎస్ ఇన్ 2022. 2022లో వాళ్ళు యూఎస్లో స్టేయింగ్ చేస్తూ ఉంటారు, నివసిస్తూ ఉంటారు. నెక్స్ట్, దే విల్ బి డిస్కసింగ్ అవర్ మ్యాటర్ టుమారో ఆఫ్టర్నూన్. రేపు మధ్యాహ్నం వాళ్ళు మన మ్యాటర్ డిస్కస్ చేస్తూ ఉంటారు. ఓకే, దే విల్ బి డిస్కసింగ్ అవర్ మ్యాటర్ టుమారో ఆఫ్టర్నూన్. రేపు మధ్యాహ్నం వాళ్ళు మన మ్యాటర్ డిస్కస్ చేస్తూ ఉంటారు అని చెప్పేదానికి సో ఫ్యూచర్లో కంటిన్యూస్లో ఉందన్నట్లు. ఓకే, సో ఫ్యూచర్లో ఒక పర్టికులర్ టైంలో ఒక యాక్షన్ కంటిన్యూస్లో ఉంటుంది, జరుగుతుంది అని చెప్పేదానికి మనం ఫ్యూచర్ కంటిన్యూస్ యూజ్ చేస్తాం. సో ఎలా చెప్పాలి? రేపు మధ్యాహ్నం వాళ్ళు మన మ్యాటర్ డిస్కస్ చేస్తూ ఉంటారు అంటే దే విల్ బి డిస్కసింగ్ అవర్ మ్యాటర్ టుమారో ఆఫ్టర్నూన్. నెక్స్ట్ చూడండి, హీ లేదా రాము. హీ ప్లేస్లో హీ చెప్పొచ్చు లేదా ఏదైనా నేమ్ కూడా పెట్టుకోవచ్చు. ఓకే, రాము విల్ బి గోయింగ్ టు కాలేజ్ నెక్స్ట్ ఇయర్. రాము నెక్స్ట్ ఇయర్ కాలేజ్కి వెళ్తూ ఉంటాడు అంటే ఈ ఇయర్ ఆయన 10th క్లాస్ అయిపోయింది, సో నెక్స్ట్ ఇయర్ ఆయన కాలేజ్కి వెళ్తూ ఉంటాడు. రాము విల్ బి గోయింగ్ టు కాలేజ్ నెక్స్ట్ ఇయర్, లేదా హీ విల్ బి గోయింగ్ టు కాలేజ్ నెక్స్ట్ ఇయర్. నెక్స్ట్ ఇయర్ రాము కాలేజ్కి వెళ్తూ ఉంటాడు. నెక్స్ట్, షీ లేదా విల్ టేక్ రాధా, ఎనీ నేమ్. ఓకే, రాధా విల్ బి టీచింగ్ ద క్లాస్ ఎట్ 2 o'clock టుమారో. రేపు 2 o'clock ఆమె క్లాస్ చెప్తూ ఉంటుంది. ఓకే, లేదా షీ విల్ బి టీచింగ్ ద క్లాస్ ఎట్ 2 o'clock టుమారో. రేపు 2 గంటలకు ఆమె క్లాస్ చెప్తూ ఉంటుంది. ఏ షిల్ బి మీటర్ టుమారో, రేపు ఆమె కలుద్దామా 2 గంటలకు అంటే నో, షీల్ బి టీచింగ్ ద క్లాస్ ఎట్ 2 o'clock టుమారో. ఆమె 2 గంటలకు రేపు క్లాస్ చెప్తూ ఉంటుంది. సో ఇట్స్ నాట్ పాసిబుల్ టు మీటర్, ఆమె కలిసేదానికి ఇంపాసిబుల్. నెక్స్ట్, ఐ విల్ బి స్పెండింగ్ టైమ్ విత్ మై ఫ్రెండ్స్ ఫ్రమ్ 10 o'clock to 5 o'clock టుమారో. రేపు 10 o'clock నుంచి 5 o'clock వరకు మా ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేస్తూ ఉంటాను. రేపు 10 o'clock నుంచి 5 o'clock వరకు మా ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేస్తూ ఉంటాను. ఐ విల్ బి స్పెండింగ్ మై టైమ్ విత్ మై ఫ్రెండ్స్ ఫ్రమ్ 10 o'clock to 5 o'clock టుమారో. ఐ విల్ బి స్పెండింగ్ మై టైమ్ విత్ మై ఫ్రెండ్స్ ఫ్రమ్ 10 o'clock to 5 o'clock టుమారో. రేపు 10 o'clock నుంచి 5 o'clock వరకు మా ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేస్తూ ఉంటాను. సో ఇలా ఫ్యూచర్లో కంటిన్యూస్లో ఒక యాక్షన్. ఫర్ ఎగ్జాంపుల్, రేపు మీరు టైంకి చదువుకుంటూ ఉంటారు. ఐ విల్ బి రీడింగ్ బుక్స్ ఎట్ దిస్ టైమ్ టుమారో. ఇలా నెక్స్ట్ ఇయర్ మీరు కాలేజ్కి వెళ్తూ ఉంటారు లేదా జాబ్ చేస్తూ ఉంటారు. ఐ విల్ బి డూయింగ్ జాబ్ నెక్స్ట్ ఇయర్ ఎట్ దిస్ టైమ్ అనొచ్చు. ఐ విల్ బి డూయింగ్ జాబ్ నెక్స్ట్ ఇయర్ జాబ్ చేస్తూ ఉంటాను. లేకపోతే నెక్స్ట్ ఇయర్ ఈ టైంలో మీరు పీజీ చదువుతూ ఉంటారు, ఏమనొచ్చు? ఐ విల్ బి స్టడీయింగ్ మై పీజీ ఎట్ దిస్ టైమ్ నెక్స్ట్ ఇయర్. ఐ విల్ బి స్టడీయింగ్ మై పీజీ ఎట్ దిస్ టైమ్ నెక్స్ట్ ఇయర్. సో ఇలా మనం ఫ్యూచర్లో కంటిన్యూస్లో ఉన్న యాక్షన్, ఒక యాక్షన్ పలానా టైంలో ఓకే పలానా యాక్షన్ జరుగుతూ ఉంటుంది అనే, లేకపోతే ఒక యాక్షన్ నేను ఒక ఫ్యూచర్లో ఒక యాక్షన్ నేను చేస్తూ ఉంటాను అని చెప్పేదానికి మనం ఫ్యూచర్ కంటిన్యూస్ అనేది యూజ్ చేస్తాం. నౌ వీఆర్ గోయింగ్ టు లుక్ ఎట్ ద నెగిటివ్ సెంటెన్స్. నెగిటివ్లో ఎలా చెప్పాలి అనేది చూద్దాం. సో నెగిటివ్లో వచ్చేసి మనకు విల్ నాట్ బి, ఇంతకుముందు విల్ బి అని యూజ్ చేసాం కదా, ఇప్పుడు విల్ నాట్ బి. సో విల్ నాట్ బిని షార్ట్కట్లో వోంట్ బి అనొచ్చు. స్పోకెన్ ఇంగ్లీష్లో ఎక్కువగా వోంట్ బి అని యూజ్ చేస్తాం. సో ఇంతకుముందు చెప్పాను కదా, పాజిటివ్ సెంటెన్స్లో నేను ఈ టైంకి రేపు మూవీ చూస్తూ ఉంటాను. ఇప్పుడు నెగిటివ్ సెంటెన్స్లో రేపు ఈ టైంకి నేను మూవీ చూస్తూ ఉండను, నేను ఏదో సంథింగ్ చదువుకుంటూ ఉంటాను, లేదా ఐ విల్ బి లిజనింగ్ సాంగ్స్, ఐ విల్ బి డాన్సింగ్, ఐ విల్ బి స్పెండింగ్ మై టైమ్ విత్ మై ఫ్రెండ్స్. సో ఇలా చెప్పాలి. సో రేపు ఈ టైంకి నేను మూవీ చూస్తూ ఉండను. సో ఐ విల్ నాట్ బి వాచింగ్ ఏ మూవీ ఎట్ దిస్ టైమ్ టుమారో అనొచ్చు. టీఎంఆర్ అంటే షార్ట్కట్లో టుమారో అని రాశాను, ఇక్కడ స్పేస్ లేనందుకు. సో లేదా ఐ వోంట్ బి వాచింగ్ ఏ మూవీ,
ఐ విల్ నాట్ బి అనొచ్చు, లేదా ఐ వోంట్ బి. ఐ వోంట్ బి అనేది షార్ట్ కట్లో ఇట్స్ వెరీ ఈజీ టు స్పీక్. సో ఐ వోంట్ బి వాచింగ్ ఏ మూవీ ఎట్ దిస్ టైమ్ టుమారో. రేపు ఈ టైంలో నేను మూవీ చూస్తూ ఉండను. దెన్ వాట్ విల్ యూ బి డూయింగ్? నువ్వేం చేస్తావు? ఐ విల్ బి రీడింగ్, ఐ విల్ బి డాన్సింగ్, ఐ విల్ బి స్పెండింగ్ మై టైమ్ విత్ మై ఫ్రెండ్స్, ఐ విల్ బి స్పీకింగ్ విత్ మై ఫాదర్. ఇలా. సో ఐ వోంట్ బి వాచింగ్ ఏ మూవీ ఎట్ దిస్ టైమ్ టుమారో. రేపు ఈ టైంకి నేను మూవీ చూస్తూ ఉండను. చూడండి, ఐ వోంట్ బి రైటింగ్ ఎగ్జామ్ ఎట్ దిస్ టైమ్ టుమారో. రేపు ఈ టైం నేను ఎగ్జామ్ రాస్తూ ఉండను. హూ టోల్ యూ? ఎవరు చెప్పారు? ఐ వోంట్ బి రైటింగ్ ఎగ్జామ్ ఎట్ దిస్ టైమ్ టుమారో, ఐ విల్ బి ఎంజాయింగ్ విత్ మై ఫ్రెండ్స్. ఇలా చెప్తా. సో ఐ వోంట్ బి ఎంజాయింగ్ విత్ మై ఫ్రెండ్స్ టుమారో. ఒకవేళ రేపు నేను మా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయను అని చెప్పాలనుకుంటే, సో ఐ వోంట్ బి ఎంజాయింగ్ విత్ మై ఫ్రెండ్స్ టుమారో. రేపు మా ఫ్రెండ్స్తో నేను ఎంజాయ్ చేస్తూ ఉండను అని చెప్తాం. సో we won't be playing cricket tournament in next week. We won't be playing cricket tournament in next week. Next week cricket tournament మేము ఆడుతూ ఉండము, బికాస్ ద టోర్నమెంట్ విల్ బి క్యాన్సల్డ్. అది క్యాన్సల్ కావచ్చు. సో వీ వోంట్ బి ప్లేయింగ్ క్రికెట్ టోర్నమెంట్ ఇన్ నెక్స్ట్ వీక్. ఇప్పుడు వీ వోంట్ బి డూయింగ్ జాబ్ ఇన్ నెక్స్ట్ మంత్ బికాస్ వీఆర్ గోయింగ్ టు బి రిజెక్టెడ్. వీఆర్ గోయింగ్ టు బి రిజెక్టెడ్. మేము నెక్స్ట్ మంత్ జాబ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా మా ఫ్రెండ్స్ అడిగారు అనుకో, ఇక నెక్స్ట్ మంత్ మీరు జాబ్ చేస్తారేమో బికాస్ వీ హ్యావ్ అటెండెడ్ ఇంటర్వ్యూ అండ్ యూ హ్యావ్ రిసీవ్డ్ ద ఆఫర్ లెటర్. సో యూ ఆర్ గోయింగ్ టు డూ జాబ్ నెక్స్ట్ మంత్. నెక్స్ట్ మంత్ మీరు జాబ్ చేయబోతున్నారు అంటే, నో, వీ వోంట్ బి డూయింగ్ జాబ్ ఇన్ నెక్స్ట్ మంత్ బికాస్ వీఆర్ గోయింగ్ టు బి రిజెక్టెడ్. వీఆర్ గోయింగ్ టు బి రిజెక్టెడ్, లేదా వీఆర్ గోయింగ్ టు రిజైన్ జాబ్ ఆర్ వీఆర్ గోయింగ్ టు బి రిజెక్టెడ్ నెక్స్ట్ మంత్. దే వోంట్ బి స్టేయింగ్ ఇన్ యూఎస్ నెక్స్ట్ ఇయర్. నెక్స్ట్ ఇయర్ వాళ్ళు యూఎస్లో ఉండరు, అంటే నెక్స్ట్ ఇయర్ వాళ్ళు యూఎస్లో నివసిస్తూ ఉండరు. దే విల్ బి స్టేయింగ్ ఇన్ హైదరాబాద్, దే విల్ బి స్టేయింగ్ ఇన్ ముంబై, దే విల్ బి స్టేయింగ్ ఇన్ చెన్నై, దే విల్ బి స్టేయింగ్ ఇన్ తమిళనాడు. సో అలా మనం ప్లేస్ యాడ్ చేసుకోవచ్చు. బట్ దే వోంట్ బి స్టేయింగ్ ఇన్ యూఎస్ నెక్స్ట్ ఇయర్. వాళ్ళు నెక్స్ట్ ఇయర్ యూఎస్లో ఉండరు. దే వోంట్ బి డిస్కసింగ్ అవర్ మ్యాటర్ టుమారో ఆఫ్టర్నూన్. రేపు మధ్యాహ్నం మన మ్యాటర్ డిస్కస్ చేయరు. దే విల్ బి డిస్కసింగ్ అదర్స్ మ్యాటర్. దే విల్ బి నాట్ డిస్కసింగ్ అవర్ మ్యాటర్. హూ టోల్డ్ యూ దట్? దే వోంట్ బి డిస్కసింగ్ అవర్ మ్యాటర్ టుమారో ఆఫ్టర్నూన్. దే ఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ అదర్స్. ఓకే, దే ఆర్ గోయింగ్ టు డిస్కస్ అదర్స్ మ్యాటర్. దే విల్ బి డిస్కసింగ్ అదర్స్ మ్యాటర్. దే విల్ నాట్ బి డిస్కసింగ్ అవర్ మ్యాటర్. అలా చూడండి, హీ లేదా రాము పెట్టుకోవచ్చు. ఓకే, ఇప్పుడు రాము నెక్స్ట్ ఇయర్ కాలేజ్కి వెళ్తూ ఉండడు అని చెప్పాలి, నెగిటివ్లో చెప్పాలి. Ramu won't be going to college at this time next year. Ram won't be going to college next year at this time. వచ్చే సంవత్సరం రాము కాలేజ్కి వెళ్ళాడు అంటే వెళ్తూ ఉండడు అని చెప్పాలి. సో రాము వోంట్ బి గోయింగ్ టు కాలేజ్ ఎట్ దిస్ టైమ్ నెక్స్ట్ ఇయర్. వై? ఎందుకు అంటే బికాజ్ ఈ ఫెయిల్డ్ ఇన్ 2 subject 3 subject ఆర్ ఈ ఫెయిల్డ్ ఇన్ మ్యాథ్స్. అలా మ్యాథ్స్లో ఫెయిల్ అయ్యాడు లేదా సైన్స్లో ఫెయిల్ అయ్యాడు. దట్ ఈస్ వై హీ వోంట్ బి గోయింగ్ టు కాలేజ్ ఎట్ దిస్ టైమ్ నెక్స్ట్ ఇయర్. నెక్స్ట్ ఇయర్ టైంకి వాళ్ళ కాలేజ్కి వెళ్తూ ఉండడు. సో ఇప్పుడు షీ వోంట్ బి టీచింగ్ ద క్లాస్ ఫ్రమ్ 10 o'clock to 4 o'clock టుమారో. షీ వోంట్ బి టీచింగ్ ద క్లాస్ ఫ్రమ్ 10 o'clock to 4 o'clock టుమారో. రేపు 10 o'clock నుంచి 4 o'clock వరకు ఆమె క్లాస్ చెప్తూ ఉండదు అని చెప్పాలంటే, సో షీ వోంట్ బి టీచింగ్ ద క్లాస్ ఫ్రమ్ 10 o'clock to 5 o'clock టుమారో. ఫ్రమ్ 10 o'clock to 4 o'clock టుమారో. రేపు 10 o'clock నుంచి 4 o'clock వరకు సో ఆమె క్లాస్ చెప్తూ ఉండదు. సో షెల్ వి మీట్ హర్? ఆమెను కలుద్దామా? ఎస్, ఇట్స్ పాసిబుల్ బికాస్ ద స్టూడెంట్స్ ఆర్ నాట్ గోయింగ్ టు అటెండ్ ద క్లాస్. సో షీ వోంట్ బి టీచింగ్ ద క్లాస్ ఫ్రమ్ 10 o'clock to 4 o'clock. స్టూడెంట్స్ ఎవరు క్లాస్కి రావట్లేదు కాబట్టి సో షీ విల్ బి ఫ్రీ. షీ ఈజ్ నాట్ గోయింగ్ టు టేక్ క్లాస్ ఎనీ మోర్. సో వీ కెన్ మీట్ హర్ అండ్ ఇట్స్ పాసిబుల్ టు మీట్. అలా చెప్పొచ్చు. సో షీ వోంట్ బి టీచింగ్ ద క్లాస్ ఫ్రమ్ 10 o'clock to 4 o'clock. అలా. సో ఇలా నెగిటివ్ సెంటెన్స్ కూడా మనము విల్ నాట్ బి లేదా వోంట్ బి అని యూజ్ చేసి మాట్లాడచ్చు. ఇలా ఫ్యూచర్ కంటిన్యూస్ అనేది ఫ్యూచర్లో ఒక యాక్షన్ అనేది, ఫ్యూచర్లో అంటే ఇట్ మైట్ బి ఆఫ్టర్ అన్ అవర్, ఇట్ మైట్ బి ఆఫ్టర్ 5 minutes. ఒక ఇంగ్లీష్లో ఒక సెకండ్, ఒక మినిట్ తర్వాత జరిగేది కూడా ఫ్యూచర్ అని కన్సిడర్ చేస్తారు. ఒక మినిట్కి ముందు జరిగింది కూడా పాస్ట్ అని కన్సిడర్ చేస్తారు ఇంగ్లీష్లో. సో ఇట్ మైట్ బి ఆఫ్టర్ అన్ అవర్, ఆఫ్టర్ హాఫ్ అన్ అవర్, ఆఫ్టర్ 5 minutes, టుమారో, ద డే ఆఫ్టర్ టుమారో, నెక్స్ట్ వీక్, నెక్స్ట్ మంత్, నెక్స్ట్ ఇయర్, ఏదైనా పర్లేదు. ఒక యాక్షన్, పర్టికులర్ టైంలో ఫ్యూచర్లో జరుగుతూ ఉంటుంది లేదా జరుగుతూ ఉండదు అని చెప్పేదానికి మనం ఫ్యూచర్ కంటిన్యూస్ అని యూజ్ చేస్తాం. లెట్ మీ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్ ఫర్ యువర్ అండర్స్టాండింగ్. ఎగ్జాంపుల్, one of my friends is in
యుఎస్. ఓకే, ఒక మా ఫ్రెండ్ యుఎస్లో ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రేపు నేను తనతో మాట్లాడుతూ ఉంటాను అని చెప్పాడనుకో, చెప్పాలనుకున్నా ఎలా చెప్పాలి? సో ఐ విల్ బి స్పీకింగ్ విత్ మై ఫ్రెండ్ ఎట్ దిస్ టైమ్ టుమారో. ఐ విల్ బి స్పీకింగ్ విత్ మై ఫ్రెండ్ ఎట్ దిస్ టైమ్ టుమారో. రేపు నేను మా ఫ్రెండ్తో మాట్లాడుతూ ఉండను. ఐ వోంట్ బి స్పీకింగ్ విత్ మై ఫ్రెండ్. ఐ వోంట్ బి స్పీకింగ్ విత్ మై ఫ్రెండ్. ఇలా. సో పాజిటివ్, నెగిటివ్ ఇది మనం ఎక్కువగా స్పోకెన్ ఇంగ్లీష్లో యూజ్ చేస్తాం. So I hope you have understood, and thanks for watching. If you like this video, please subscribe, comment and share. We will meet in next video.